Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. Do not lie to on other. The book of Colossians chapter 3 verses 9. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో మనుషులైనటువంటి వారు ఒకరిని ఒకరు మోసపూరితంగా మాట్లాడుకుంటూ, ఒకరినితో ఒకరు అబద్ధములాడుకుంటూ, మోసం చేస్తూ బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండండి, అబద్ధములు ఆడకండి, యథార్థంగాను నీతిగాను బ్రతకమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘమును గూర్చి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు తెలియచేసినటువంటి వాక్యమును మరి వారితో బోధిస్తూ, మరి దేవుడు వారికి వాక్యాన్ని అందజేసేలా సహాయం చేస్తున్నాడు కదా. మరి దేవుడు మనతో కూడా సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క ప్రేమ, జాలి ఇవన్నీ కూడా దేవుడు మనకు తెలియచేస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు ఈ రోజున మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. జ్ఞానముతో నడుచుకునుడి, జ్ఞానముతో మాట్లాడుడి, అబద్ధములు ఆడవద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ నీతిగా యథార్థంగా బ్రతుకు అని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక దేవుడి వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ లోకంలో ఎక్కడ చూసినా అబద్ధములు ఆడుకుంటూ మోసపూరితమైన జీవితాన్ని కలిగి ఉంటున్నారు. తండ్రి, ఆ జీవితాల నుండి వారిని విడిపించండి. అబద్ధములాడే పెదవులను మీరు గద్దించండి. ఆ యొక్క దురాత్మను యేసు నామములో మీరు గద్దించి తీసివేయమని కోరుచున్నాను. ప్రభువా, ఎందరైతే ఈ లోకంలో మరి ఆ రీతిగా జీవిస్తున్నారో, అబద్ధములు ఆడుకుంటూ ఒకరితో ఒకరు మోసపూరితమైన జీవితాన్ని కలిగి ఉంటున్నారు దేవా, వారి హృదయాన్ని మార్చండి. ఒకరితో ఒకరు అబద్ధములు ఆడకుండా నీతిగాను భక్తిగాను యథార్థంగాను మాట్లాడి నడుచుకునే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.